What is capital subscriptions? This is the 2 marks question. ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిఈసి స్టూడెంట్స్ కోసం అయితే ఈ వీడియోని అయితే చెప్పబోతున్నాను. మీకు యాన్యువల్ ఎగ్జామ్లో క్యాపిటల్ సబ్స్క్రిప్షన్స్ అనే యాన్యువల్ ఎగ్జామ్లో వస్తుంది. డెఫినేషన్ ఏ విధంగా రాయాలో మీ బ్రెయిన్లో సేవ్ అయ్యే విధంగానైతే విత్ పిక్చర్స్తోనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో క్యాపిటల్ సబ్స్క్రిప్షన్స్ అంటే ఏంటిది? తెలుగులో మూలధన సమీకరణ. సో వాట్ ఈస్ ద capital subscriptions? A public company is allowed to raise their funds అంటే డబ్బులు అండి, their funds డబ్బులు from the public అంటే ప్రజల దగ్గర నుంచి by issuing shares and debentures. ఇక్కడ క్యాపిటల్ సబ్స్క్రిప్షన్స్ అంటే, క్యాపిటల్ అంటే ఏంటిది? వ్యాపార ప్రారంభానికి డబ్బులు ఎవరైతే డబ్బులు తీసుకొస్తారో, పెట్టుబడి పెడతారో, పెట్టుబడి పెట్టే డబ్బులనే మనము క్యాపిటల్ అంటాం. క్యాపిటల్ అంటే డబ్బులు కావాలి, తెలుగులో మూలధనం అంటాం. అంటే ఒక కంపెనీ రన్ చేయడానికి, ఒక పబ్లిక్ కంపెనీ రన్ చేయడానికి డబ్బులు కావాలి, క్యాపిటల్ రూపంలో డబ్బులు కావాలి. ఎవరికి డబ్బులు కావాలి? కంపెనీకే కావాలి. ఎందుకు కంపెనీకి డబ్బులు కావాలి అంటే, ఆ డబ్బులతో ఏం చేస్తుందంటే వివిధ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ను మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఆ ప్రోడక్ట్స్ను ప్రజలకు అమ్మడం ద్వారా ఎక్కువ డబ్బులు వస్తాయి. అయితే ప్రస్తుతానికి కంపెనీలో డబ్బులు తక్కువ ఉంటే ఏం చేస్తుందంటే ఈ షేర్స్ రూపంలో, షేర్స్ అంటే వాటాలు, షేర్స్ అంటే ఇక్కడ తెలుగులో వాటాలు అండి. అంటే ఈ వాటాల రూపంలో ఒక కంపెనీని, వాటాల రూపంలో ప్రజలకు అంటే పబ్లిక్కు ఆ కంపెనీ ఏం చేస్తారంటే షేర్స్ను ఇష్యూ చేస్తుంది, జారీ చేస్తే ప్రజలు ఏం చేస్తారంటే ఆ షేర్స్ కొంటారు. ఎట్లా కొంటారో ఒకసారి నేను విజువల్లో చూపెడతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎన్నో రకాల కొన్ని కంపెనీస్ ఉన్నాయి. సోనీ కంపెనీ, హెచ్పి కంపెనీ, అమెజాన్ కంపెనీ, గూగుల్ కంపెనీ, కోకాకోలా కంపెనీ అని. ఇది కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి, ఇందులో కొన్ని పబ్లిక్ కంపెనీలు ఉన్నాయి. మీ పబ్లిక్ కంపెనీలు ఏంటి అంటే కూడా మీకు విజువల్లో ఇప్పుడు నేను చూపెడతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెచ్పి కంపెనీ, ఆ కంపెనీలో ఒక షేర్ అంటే ఒక వాటా అండి. ఒక షేర్ కొనాలి అంటే 1000 రూపాయలు. అంటే ఒక వాటా యొక్క ధర, ప్రైస్ ఎంత? 1000 రూపాయలు. సో ఒక వాటా కొంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు. ఈ హెచ్పి కంపెనీలో ఈ ఎక్స్ అనే పర్సను అందులో పెట్టుబడి పెట్టాలి అంటే ఒక వాటా కొంటే 1000 రూపీస్ అవుతుంది. అలాంటి దాదాపు 100 ఉన్నాడు అనుకోండి, అంటే 1,00,000 రూపీస్. ఇప్పుడు ఏం చేసిండు? ఈ ఎక్స్ అనే పర్సను 1,00,000 రూపాయలు పెట్టి 100 షేర్స్ కొన్నాడు. ఒక్కొక్క షేర్ ధర 1000. 100 షేర్స్కి ఎంత అవుతుంది? 1,00,000 అవుతుంది. అంటే 1,00,000 పెట్టి ఇక్కడ 100 షేర్స్ హెచ్పి కంపెనీలో కొన్నాడు. కొంటే ఈ ఎక్స్ అనే వ్యక్తి నుంచి డబ్బులు ఎందులోకి వస్తున్నాయి? ఈ హెచ్పి కంపెనీలోకి డబ్బులు వస్తున్నాయి. అంటే ఇప్పుడు చూడండి, షేర్స్ వాటాలు ఇష్యూ చేయడం ద్వారా ఇక్కడ ఏంటిది? ఇష్యూయింగ్ షేర్స్ అంటే వాటాలు ఎవరు ఇష్యూ చేసిళ్ళు? ఏ పబ్లిక్ కంపెనీ. ఒక పబ్లిక్ కంపెనీకి కావాల్సిన మూలధనం, క్యాపిటల్ను రాబట్టుకోవడానికి, డబ్బులు రాబట్టుకోవడానికి షేర్స్ అనేది ఇష్యూ చేస్తారు. ఇష్యూ చేస్తే ఇక్కడ ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు కదా, ఇలాంటి ప్రజలు ఎంతోమంది కొనుక్కుంటారు షేర్స్. ఎంతోమంది ఈ షేర్స్ కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేయడం వల్ల కంపెనీకి ఏమవుతుంది? క్యాష్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీకు కొన్ని ఇవి ప్రైవేట్ కంపెనీస్ అండి. కొన్ని రిలయన్స్ కంపెనీ, హెచ్డిఎఫ్సి అని, ఎయిర్టెల్ అని, ఇన్ఫోసిస్ అని, ఇవన్నీ ప్రైవేట్ కంపెనీలు. అదేవిధంగా మీకు ఈ పబ్లిక్ కంపెనీలు అయితే నేను విజువల్లో చూపెడతాను. ఇక్కడ కొన్ని పబ్లిక్ కంపెనీలు మీరు చూడవచ్చు. పబ్లిక్ కంపెనీలు మీకు చూపెడతాను. చూడండి, భారత్ పెట్రోలియం. ఇక్కడ చూడండి, మన బిఎస్ఎన్ఎల్ ఉంది కదా, బిఎస్ఎన్ఎల్, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్, బిఎస్ఎన్ఎల్ కానీ, ఇంకా ఈ బిహెచ్ఎల్ కానీ, ఇవన్నీ పబ్లిక్ కంపెనీలు అన్నట్టు. అంటే ఈ కంపెనీలకు డబ్బులు కావాలి అంటే, ఏం చేయాలి? ఈ కంపెనీలు షేర్స్ రూపంలో, షేర్స్ కొన్ని వాటాల రూపంలో షేర్లను అమ్ముతుంది. స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా కొనుక్కోవచ్చు. ఈ షేర్స్ అమ్మితే ప్రజలు ఏం చేస్తారంటే ఆ షేర్లు ఇట్లా ప్రజలు కొంటారు. కొంటే ఈ డబ్బులు అనేది కంపెనీకి వస్తున్నాయి.
వచ్చిన తర్వాత కంపెనీ ఏం చేస్తుంది, ఒక ఫ్యాక్టరీ పెట్టైనా కొన్ని ప్రోడక్ట్స్ను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది, లేదా మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన కొన్ని ప్రోడక్ట్స్ను పర్చేజ్ చేసి ప్రజలకు అమ్మితే దాని ద్వారా కంపెనీలకు ఏమొస్తుంది, ప్రాఫిట్, లాభం వస్తుంది. మళ్ళీ లాభం వస్తే ఆ లాభము మళ్ళీ కంపెనీ కొంత తీసుకుంటుంది. ఇప్పుడు ఎవరైతే ఈ షేర్స్ అంటే తెలుగులో వాటాలు అంటారు, ఈ వాటాలు ఎవరైతే కొంటారో వాళ్ళకు అసలు మరియు లాభం కూడా ఇస్తుంది. సో అట్లా ప్రజలు ఈ కంపెనీలలో పెట్టుబడి పెట్టినందుకు డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. సో ఇది మై డియర్ స్టూడెంట్స్, మీకు కనుక ఒకవేళ 2 మార్క్స్కి అయితే యాన్యువల్ ఎగ్జామ్కి ఈ క్యాపిటల్ సబ్స్క్రిప్షన్ అడిగితే మీరు ఇంగ్లీష్ మీడియం వల్ల అయితే ఈ డెఫినేషన్ రాయండి, దీనికి రిలేటెడ్ రాసినా పర్వాలేదు. సో తెలుగు మీడియం వాళ్ళ కోసం అయితే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. మూలధన సమీకరణ అంటే పబ్లిక్ కంపెనీ నిధులను సేకరించడానికి, నిధులు అంటే ఏంటిది, మనీ, డబ్బులు సేకరించడానికి ప్రజలకు వాటాలు మరియు డిబెంచర్లు. సో డిబెంచర్లు అంటే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఇప్పుడు చెప్తాను. డిబెంచర్లు అంటే కూడా మీకు విజువల్లో చూపెడతాను. డిబెంచర్లు అంటే లైక్ అప్పు కాగితాలండి. కంపెనీ ఏం చేస్తుంది, కొన్ని డిబెంచర్ల పత్రాలు, డిబెంచర్ అంటే ఒక పత్రం, ఒక బాండ్ పేపర్ లెక్క, ఆ బాండ్లను కూడా ఏం చేస్తే ప్రజలకు అమ్ముతుంది. అప్పు కాగితం, అప్పు తీసుకున్నందుకు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక కంపెనీ అనుకున్న, పబ్లిక్ కంపెనీ, మీ దగ్గర అప్పు తీసుకుంటే మీకు ఒక కాగితం ప్రామిసరీ నోట్ రాసియాలి కదా, ప్రామిసరీ నోటు మీరు రాసి మళ్ళీ మీకు ఇచ్చేస్తా. సో ఇలాంటి వాటిని ప్రామిసరీ నోట్లను డిబెంచర్లు అంటారు, అప్పు కాగితం లైక్. అవేంటివో కూడా మీకు విజువల్లో చూపెడతారు డిబెంచర్లు అంటే. సో డిబెంచర్లు జారీ చేస్తుంది. దీనికన్నా ముందు ప్రజల నుంచి మూలధనం సేకరించడానికి చట్టపరమైన లాంఛనాలు పూర్తి చేశాక మాత్రమే పరిచయ పత్రాన్ని జారీ చేస్తుంది. అంటే ఇక్కడ వాటాలు మరియు డిబెంచర్లు రెండు ఈ పబ్లిక్ కంపెనీ రిలీజ్ చేయడం ద్వారా మూలధనాన్ని, మూలధనం అంటే వ్యాపార ప్రారంభానికి లేదా వ్యాపారాన్ని కొనసాగించడానికి కావాల్సిన డబ్బులు, మూలధనాన్ని సమకూర్చుకోవడానికి అవకాశాలు అన్నట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు డిబెంచర్లు అంటే ఏంటో చూపెడతాను. డిబెంచర్స్ ఇక్కడ చూడండి, డిబెంచర్స్ ఎలా ఉంటాయో. లైక్ డిబెంచర్స్ అంటే అప్పు కాగితాలు అంతే. డిబెంచర్స్ కంపెనీలో పెట్టే డిబెంచర్స్. ఇక్కడ క్లారిటీగా డిబెంచర్ ఎలా ఉంటుందో మీకు గూగుల్లో అయితే లైవ్లోనైతే వేయలేదు. డిబెంచర్ అంటే లైక్ ఒక అప్పు కాగితం, కంపెనీ రిలీజ్ చేస్తా అన్నట్టు. ఓకేనా? సో ఇది స్టూడెంట్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. ఇప్పటి వరకు మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ గ్రూప్లో అయితే వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.